यस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्ताङ्करणेन गृह्यते स्वयं तदन्ताङ्करणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే. మునిజీ గారు నిన్న అడిగిన ప్రశ్న మళ్ళీ అడగండి. అలాగే ఆచార్య. ఓం శ్రీభ్యో నమః. ధ్యానం చేయాలి అందరు చెప్తున్నారు. ఋషి ధ్యానేంద్రుడు కూడా ధ్యానం చేయమని చెప్తున్నాడు. కానీ ధ్యానం లోపల విశేషంగా అక్రియ ధ్యానం చేయమని ఎవరు చెప్పలేదు. అయినా అక్రియ ధ్యానము ద్వారా ఈశ్వరునికి అతి సమీపంలో వెళ్తావు. అక్రియ ధ్యానము ఆత్మ చేస్తుందా, మనస్సు చేస్తుందా? అది ఓం. ఇది కాదు ప్రశ్న. మనస ఆత్మన అదే ఆచార్య నేను అడిగింది. అంటే మననం చేసేది ఎవరు? మననం మనస్సు జడము, మనస్సు ఇంద్రియము, మనస్సు సాధనము ఎవరికి అంటే సాధించే వారికి సాధనం. పెన్ను ఎవరికి అంటే రాసే వారికి, చెప్పుల వరకు అంటే వేసుకునే వారికి, వస్త్రాల వరకు అంటే తొడుక్కునే వారికి. అందుకని ఈ సాధనము అనేటువంటిది సాధించే వారికి, ఆత్మకు. ఈ మనస్సు ద్వారా, ఈ మనస్సు యొక్క ఉద్దేశము, మనస్సు ఏంటంటే ఆత్మకు పని లేనప్పుడు మనస్సు స్ఫూర్తినిస్తుంది. ఆత్మకు పని లేనప్పుడు, స్వతహా తనేది ఆలోచించినప్పుడు మనస్సు స్ఫూర్తినిస్తుంది, స్ఫురింపజేస్తుంది. కాబట్టి ఆ ధ్యానము చేసేది, చింతన చేసేది ఆత్మ, మనస్సు కాదు. మనస్సుకు తెలియదు, మనస్సుకు ఒక లక్ష్యం లేదు. పెన్నుకేమో లక్ష్యం ఉంటది, ఏమి లక్ష్యం ఉండదు. పెన్నును పట్టుకున్న వ్యక్తికి ఫలానా సందేశం రాయాలి అనేటువంటి లక్ష్యం ఉంటది, ఉద్దేశం ఉంటది. పెన్నుకి ఏముండదు, పేపర్కి ఏముండదు. పేపర్ను, పెన్నును వినియోగించుకునేటువంటి వ్యక్తికి వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అవి సాధనములను సమకూర్చుకొని వాటిని వినియోగించుకోవడం. ఈ ఇంద్రియాలు భగవంతుడు జీవాత్మకు సమకూర్చిన అవకాశం. ఈ జీవాత్మకు సమకూర్చిన ఈ ఇంద్రియాలు జీవాత్మకు ఇచ్చినటువంటిది. అందుకే జీవన్ముక్త దశలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంద్రియాలను నియంత్రించడం, ఇంద్రియాలను వశీకరించుకోవడం, ఇంద్రజీతుడవడం అనేటువంటి ప్రత్యేక ఉపాధితోటి ఇంద్రజీతుడై ఈ ఆత్మ ముక్తిని పొందడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క 84 లక్షల జన్మలలో ఉండి ఇప్పుడిప్పుడే ముక్తిలోకి వెళ్ళారు కాబట్టి అది ఒకేసారి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి ఆ సంస్కారాలు పోవు, ఆ సంస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ సంస్కారాలను అర్థం చేసుకోవాలని చెప్పేసి దయానంద సరస్వతి సత్యర్థ ప్రకాశం 9వ సమలాసంలో ఈ ఇంద్రియాలన్నీ మననము చేయాలంటే మనస్సు, చింతనము చేయాలంటే చిత్తము, చూడాలంటే దృశ్యశక్తి, వినాలంటే వినికిడి శక్తి, ఈ రకంగా ఈ ఇంద్రియ శక్తులన్నీ వినియోగించుకోవచ్చు. వినియోగించుకోవడం వేరు, వాటి మీదనే ఆధారపడడం వేరు. ఇప్పుడు కర్ర పట్టుకొని నడిచేది ఎప్పుడు అని అంటే అసమర్థ స్థితిలో, కర్ర మీదే ఆధారపడడం ఎప్పుడు అంటే వికలాంగత్వంలో. అద్దాలు పెట్టుకోవడం ఎప్పుడు అని అంటే
అందంగా కనిపించడానికి ఒకసారి అద్దాల మీదనే ఆధారపడేది ఎప్పుడు అని అంటే చూపు మందగించినప్పుడు. అందుకని ఈ ఇంద్రియం అనేటువంటిది ఇంద్రుడికి, జీవాత్మకు సహకరించేటువంటిది. ఈ ధ్యానం చేసేది, ధ్యానం యొక్క పరిణామం ఈ ఆత్మకు కావాలి, మనసుకు కాదు. ధ్యానం చేయాలనేటువంటి ఊహ, స్ఫూర్తి, క్రియా వ్యవహారం జీవాత్మ చేస్తుంది, మనసు కాదు. మనసు ఆత్మ ధ్యానం చేస్తే మనసు కనబడుతుంది, మనసు విషయాలను తెస్తుంది అంటే అది ధ్యానము కాదు. పతంజలి మహర్షి చెప్తుంటాడు ఏంటంటే తత్ర ధ్యానం అనాశయం ఆశయరహితం, తత్ర ధ్యానం ప్రత్యయ ఏకతానత నిరంతరత. ధ్యానంలో ఏముంటదంటే నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. నిర్విచార స్థితి, విచార స్థితిలో ఎవరున్నారు? విషయాన్ని మనసు తీసుకొస్తుంది, గుర్తుకు చేస్తుంది. తెచ్చుకునేదెవరు? గుర్తు చేసుకునేవారెవరు? చింతనం చేసేవారెవరు? ఆ విషయాల్లో మునిగిపోయేదెవరు? విషయలోలుపుడయ్యేదెవరు? మనసు కాదు, జీవాత్మ. ఆ విషయాల నుండి ముక్తిని పొందేదెవరు? జీవాత్మ. ఇది అంత జీవాత్మ కార్యక్షేత్రం కాబట్టి మనసుకు వర్తించేది కాదు. అందుకని ఈ ధ్యానం చేసేది, ధ్యానం ద్వారా సుఖ దుఃఖాలను జయించి జీవన్ముక్త స్థితికి వెళ్ళేటువంటిది జీవాత్మ. బంధనంలోకి వచ్చింది జీవాత్మనే, బంధనం నుంచి ముక్తి పొందేది జీవాత్మ. కాబట్టి ఇది మనసుకు ఏమాత్రం వర్తించినటువంటిది. అందుకే మనోనిగ్రహం, మనస్సును నియంత్రించుకోవడం, మనసును వశములో పెట్టుకోవడం. వశంలో పెట్టుకునేది జీవాత్మ, జీవాత్మ. కాబట్టి ఇది ఆత్మవశీకరణము అని అంటే, ఆత్మవశీకరణ అనేటువంటి దానికి క్షుద్ర శక్తుల్లో ఆత్మవశీకరణ అనే దానికి క్షుద్ర శక్తులను క్షుద్ర పూజలు చేసే వారికి, క్షుద్ర ఉద్దేశానికి అక్కడ వినియోగిస్తుంటారు. కానీ ఇక్కడ ఆత్మ వశీకరణ అనేది ఏంటంటే తనను తాను నియంత్రణలో ఉంచుకున్నాడు, ఇంద్రియాల మీద ఆధారపడటం లేదు. ఆత్మస్థితిలో ఉద్బుద్ధమై ఉండడమును ఆత్మవశీకరణం. ఇక ఇంద్రియ వశీకరణం అనేటువంటిది ఇంద్రియాలనైతే నియంత్రించుకున్నాడు, కానీ తనను తాను ఒక వ్యవస్థితముగా ఉండలేకపోతున్నాడు. ఈ యొక్క ఆత్మవశీకరణ అనేటువంటిది ఏంటంటే తనను తాను నియంత్రించుకోవడం. ఇంద్రియాలనైతే ఎప్పుడో నియంత్రించుకున్నాడు, ఇంద్రియాల ప్రసక్తి లేదు. ఇప్పుడు తనను తాను కూడా ఒక వ్యవస్థితముగా, ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తను జీవిస్తున్నాడు. దాన్ని ఆత్మవశీకరణ అంటారు. విజయలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? చేయి చూపిస్తున్నారు. ఓ మాచారి, ఇక్కడ స్పష్టమైపోయింది మరణం చేసేది ఆత్మనే అని. కానీ ఇక్కడ మీరు పతంజలి సూత్రం చెప్పారు ఒకటి, తత్ర ప్రత్యేకత ఏకతానత ధ్యానం అని. ఏకతానత ధ్యానం అనేది విషయంలోకి రాదా? చాలా లోతైన నిర్విషయం మనహ అన్నారు. నిర్విషయం మీరు ఆలోచించడం, మనసు ఆత్మ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు అది విషయానికి రాదా? ఇది ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే తత్ర ధ్యానం అనాశయం. అనాశయం ఇప్పుడు విషయ ఆలోచన, ఏకతానత అనేటువంటి దానికి తర్వాత వెళ్దాం. ఇప్పుడు ముందు మనస్సు విషయాలను అందిస్తుంది అంటే విషయాలతో కాలక్షేపం చేయడం, విషయాలతో ఆడుకోవడం. చిన్నపిల్లలు కదా ఆట బొమ్మలతో ఆడుకుంటున్నట్టుగా ఈ ధ్యానం చేసేవారు విషయాలతోటి లవలీనమైపోయి ఆ విషయాల్లో మునిగిపోతున్నారు. అందుకే వారు క్షణం కూడా మనసు నిలవదు అని వారు ఆ భాష మాట్లాడుతుంటారు. ఈ నిర్విచార స్థితి ఏంటంటే విచారాలేవి లేనటువంటి స్థితిలో, విచారాలేవి
ఇవి ఇవి నేతి 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 నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నింటిని తుడిచిపెట్టి ఏ విషయంలోనూ ఆసక్తి చూపించకపోవడం, సాక్షిభూతంగా ఉండడం, అప్పుడు లభించేటువంటి అధ్యాత్మ ప్రసాదం ఏదైతే ఉందో ఆ అధ్యాత్మ ప్రసాద అనుభూతిలో ఏకతానత, నిరంతరత, అక్కడ నిరంతరత. అంతేగాని ఒక విషయాన్ని పట్టుకొని నిరంతరతగా ఉండడం, దాన్ని ఇప్పుడు మీరు అనే భాషలో అయితే త్రాటకం అని హఠయోగంలో ఉంటుంది. ఆ త్రాటకము ఈ ప్రాణిక్ హీలింగ్ లో కూడా ఆ రకంగానే ఉంటుంటది. ఏంటంటే ఒక దీపము కాంతి గాని, ఒక వస్తువు కాని దాని మీదని తదేకంగా చూస్తూ ఉండడం, తదేకంగా ఉండడం, ఆ తదేక స్థితి, ఏకతానత స్థితి అంటే ఒకే విధమైనటువంటి అధ్యాత్మ ప్రసాదంలోనే మునిగి ఉండడం, ఆనంద స్థితిలోనే ఉండడం, పరమానంద భరితమై ఉండడం, ఈ రకంగా ఆనందంలో నిమగ్నమై ఉండడం, అందులోంచి బయటకు రాకుండా ఉండడం, దానిని ఏకతానత, అదే ఒకే విధంగా తల్లీనమై ఉండడం. అందుకే పతంజలి మహర్షి మరొక సూత్రం ద్వారా చెప్తున్నాడు ఏంటంటే ధ్యానం అనాశయం. ఆశయం అనేటువంటిది ఒక ఉద్దేశం, నాకు ఇది కావాలి, నేను నిర్విచార స్థితికి వెళ్ళాలి అనేది విషయమే మీరు చెప్పేటువంటి భాష. నిర్విచార స్థితి కానీ నిర్విచార స్థితి అంటే విచారమేమీ లేనటువంటి స్థితిలో తటస్థంగా ఉండడం, సాక్షిభూతంగా ఉండడం ఒకటి, తద్వారా లభించేటువంటి పరిణామాన్ని ఆస్వాదించడం ఒకటి. ఈ ఆస్వాదించేటువంటి స్థితి ధ్యానం, పారితోషికం. చేయాల్సిందంత చేసిన తర్వాత లభించేటువంటి అనుభూతి, అనుభవపేతమైనటువంటి జ్ఞానమును తద్వారా ఉద్బుద్ధమై అవడం, తద్వారా మనం తన్మయత్వంలో ఉండడము, దానిని ధ్యానం అంటుంటారు. ఈ ధ్యానములో చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మీరు ఏకతానతకు వ్యాఖ్యానం చేస్తున్నారు, నిరంతరత. ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ సిగ్నల్ ఉన్నప్పుడు వారితోటి నిరంతరంగా ఈ సిగ్నల్ ఉంటేనే మాట్లాడడం జరుగుతుంటది. ఈ మాట్లాడడం అయిపోయాక, ఈ ఆధ్యాత్మిక ధ్యానం ఏంటంటే మాట్లాడడం అయిపోయాక, ఇప్పుడు భగవంతుడు కూడా మనకు పరిణామాన్ని చూపిస్తున్నాడు కదా. పంట వేయడం, దాన్ని సాగు చేయడం, పంట తీసుకోవడం, ఇప్పుడు వంట చేయడం, వంట తిని ఆస్వాదించడం, ఈ యొక్క సంతానాన్ని గర్భధానం చేయడం, సంతానం యొక్క అనుభూతిని పొందడం, ఇల్లు కట్టుకోవడం, దాంట్లో సుఖ దుఃఖాలను అనుభవించడం, ఇష్టమున్న వస్త్రాలను వేసుకోవడం, ఆ సుఖాన్ని ఆనందించడం. ఈ రకంగా ఈ ఏకతానత అనేటువంటిది అదే సుఖంలో అదే రకంగా ఉండాలి, దాంట్లోంచి బయటకు రాకూడదు అనేటువంటిది. అంతేగాని ఏకతానత అనేటువంటిది మనం ఒకదాన్ని పట్టుకొని ఆ పట్టుకున్న దానితోనే ఉండాలి అనేది ఈ త్రాటక విద్య, హఠయోగంలో ఉన్నటువంటి. పతంజలి మహర్షిలో ఏంటంటే నువ్వు ఏది ఇప్పుడు మనకు లోక వ్యవహారంలో భగవంతుడు చూపిస్తున్నాడు, ఈ బీరిపోవడం, తన్మయమై ఉండడం, తల్లీనమై ఉండడం, ఆలింగనములో రెండు దేహాలు కలుసుకున్నప్పుడు ఇద్దరిలో ఆ తన్మయత్వ భావం ఉంటే గనక, ఆత్మీయ భావం ఉంటే గనక ఇద్దరు దేహాన్ని మర్చిపోయి ఆ స్పర్శతోటి వాళ్ళు తన్మయత్వ భావంలో ఉంటారు. ఆ రకంగా ఉండేటువంటిది ఈ ధ్యాన స్థితి. ఈ ఏకతానత అంటే మనం ఇంకొకటి పట్టుకోవడం అనేటువంటిది కాదు, మనం ఇంకొకటి ఏదో దానిని చింతన చేయడం అనేటువంటిది. చింతన అనేది విషయం కిందికి వస్తుంది, ఆ విషయాన్ని పట్టుకున్నట్టు అవుతుంటది. ఈ విషయాలకు అతీతంగా నిర్విచార వైశారథ్య లక్ష్యంతో యోగ సాధన చేయటం. లక్ష్యం ఉన్నప్పుడు మళ్ళీ విషయమే కదమ్మా. విషయం అనేది కాదు, పరమేశ్వరుని సాక్షాత్కారం కావాలి అనేటటువంటి. ఇప్పుడు గమ్యానికి చేరిన తర్వాత నడిచేదే ఉంటది, వాహనంలో ప్రయాణించేదే ఉంటది, దిగిపోయేదే ఉంటది కదా. గమ్యానికి వరకు పడే తాపత్రయం చేరుకున్న తర్వాత కలిగినటువంటి ఇది ఉల్లాసం, ఉత్సాహం, ఈ ఉత్సాహ స్థితి.
గుడి చుట్టూ ప్రదర్శన చేసేది ఒక ఎత్తు, గర్భగుడిలో దర్శించుకునేటువంటిది ఇంకొక ఎత్తు. ఇది దర్శించుకునేటువంటి స్థితి. నెలంతా దినమంతా శారీరక శ్రమ చేసేది ఒక ఎత్తు, దినం అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఆ దిన కూలి భత్యం అది పొందేటువంటి ఆనందం. నెలంతా పని చేసేది ఒక ఎత్తు, నెల అయిన తర్వాత మాసికం పొందేటువంటిది ఒక ఎత్తు. ఈ ధ్యానం ఆ పొందేటువంటి పారితోషికం వంటిది. ఇందులో చేసేటువంటిది ఏది ఉండదు. పట్టుకుంటున్నారా ముని గారు? గమ్యం చేరిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవటం చేసాము అని. ఇప్పుడు మనం పారితోషికం అని చెప్తున్నటువంటిది ఏంటంటే, పారితోషికం అనేటువంటి దానికి కూడా ఒక ఎదురు చూపే అనే ఉంటది. నాకు లభించాలి, ఈ వేతనం వస్తే నేను ఇట్లా చేసుకుంటా, అట్లా పోతా, ఈ బట్టలు కొనుక్కుంటా, ఈ సైకిల్ మోటార్ కొనుక్కుంటా, ఈ ఇల్లు కట్టుకుంటా, నాకు ప్రమోషన్ వస్తే, ఈ డబ్బు వస్తే, ఇది ఎదురు చూపు ఉంటుంటది అది పారితోషికం అన్న దగ్గర. కానీ పతంజలి మహర్షి చెప్తున్నాడంటే అనాశయం, ఆశయం ఏది లేకుండా ముందు చూపుగా ఇది అనుకోకుండా పొందినటువంటి ఈ బీరుపోయే ఆ సూత్రం మళ్ళీ చెప్పండి. తత్ర ధ్యానం అనాశయం లేదాచారి తత్ర ప్రత్యేకతానత ధ్యానం, ప్రత్యేకతానత ధ్యానం. ఆ సూత్రం వేరు, ఈ సూత్రం వేరు. నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద అనే సూత్రం వేరు. ఈ మూడు సూత్రాలు వేరు. మళ్ళీ కపిల మహర్షి చెప్తున్నటువంటిది ధ్యానం అది వేరు. ఇప్పుడు మీ దగ్గర యోగ దర్శనం ఉంటే కైవల్య పాదము 12వ సూత్రం అనుకుంటారు. నిమిషం దాని మీదనే ఇవాళ జరుగుతున్నది. యోగ దర్శనం ఇవాళ వచ్చింది. కైవల్య పాదంలో ఉన్నటువంటిది ఇది. దీని అనాశయం, ఆశయం ఏది మనం ఆశించకుండా మనకు లభించేటువంటి 6వ సూత్రం, కైవల్య పాదం 6వ సూత్రం. తత్ర ధ్యానం అనాశయం. అనాశయం అనే శబ్దానికి మీరు అర్థం లోతుగా ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్పేది కాదు, బ్రహ్మముని గారు చెప్తున్నది ఏంటంటే ఆశయ అర్థాత్ వాసనాసే రహిత హోతాయ్. అంటే వాసన అంటే ఆసక్తి, ఆసక్తి అంటే ఏదో ఆశ, అవేవి లేకుండా ఉండడం. దీనికి వ్యాస మహర్షి చెప్తున్నటువంటిది ఆశయము అన్నదానికి ఆశయము అన్నదానికి దీనికి వ్యాఖ్యానం చేసి చెప్తున్నది ఏంటంటే, కర్మాశయ, కర్మ సంస్థానం, కర్మ సంచయం, కర్మక్షేత్రం ఏవి లేకుండా ఉండడం. దాంట్లో నైతత్పురుష సమాసం. నా ఆశయం అనాశయం, న విద్యతే ఆశయం యస్మిన్. దేంట్లోనైతే ఉద్దేశమే ఉండదు అటువంటిది అనాశయం. అందుకని మరణం చేసేది ఆత్మనే. చేసే మరణానికి దాని విషయం అని అనకూడదా? ఇప్పుడు మననం చేసేది విషయమే, కానీ మనన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, ఓహో దీని అంతరార్థం ఇదా, ఓహో నేను ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నది తెలియట్లేదు, ఇప్పుడు ఓహో దీని రహస్యం ఇదా. ఈ రహస్యం కోసం ఎదురు చూడడం అది కూడా ఒక ఆశయమే. ఇది కాదు నేతి అనేటువంటి దాని తాత్పర్యం ఏంటంటే ఇది కాదు, ఇది కాదు, నేను ఎవరు అని అంటే ఈ వస్త్ర వేషభూష కాదు, ఈ అలంకరణ కాదు, ఈ దేహము కాదు, ఈ ఇంద్రియాలు కాదు. నేతి 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 ఏవి కానప్పుడు ఈ మాంసం, అస్థిపంజరము, ఈ నరాలు, ఈ రక్తము, ఇవేవి కానప్పుడు నేను ఎవరు? వీటన్నింటికి భిన్నంగా నేను ఉన్నానా లేనా? నేతి అనేది అర్థమైంది. నేతి అనేది చాలా బాగా అర్థమైంది. అదే మునిగారు, అదే నేతి కాదు ఇక్కడ మన విషయం. ఇప్పుడు ఏంటంటే దీని వెనుక ఉన్నటువంటిది అనాశయం దగ్గరికి తీసుకొస్తున్నాడు ఓంప్రకాష్. ఓంప్రకాష్ చెప్పేటువంటి అభిప్రాయం అంటే నేతి అనే శబ్దము వెనుక అక్కడ ఇది కాదు, ఇది కాదు, ఈ శరీరం కాదు, ఇవేవి కాదు అని ఎట్లయితే అంటున్నామో, ఆశయము అనే దగ్గర
మనకొకటి పారితోషికం కావాలి. దినమంతా పని ఎందుకు చేస్తున్నాం అంటే 4 పైసలు వస్తే నేను పిల్లలను ఇట్లా తిండి కోసం రెక్కాడితే గాని డొక్క ఆడదు అని డొక్క ఆడడం కోసం రెక్క ఆడిస్తున్నాడు. అది ఆశయం. ఈ యొక్క ధ్యానం ఎందుకు చేస్తున్నా? ఈశ్వర సాక్షాత్కారం కలగాలని, ముక్తిని పొందాలి. ఇది ఆశయం. అటువంటి ఆశయం ఏమీ లేకుండా అనాశయం, అనాశయ స్థితిని ధ్యానం అంటారు. ఆచార్యమే అనాశయం, ఆశయం ఆత్మకు ఆశయమే లేకుండా ముందుకెట్లా పోతుంది? మరి లక్ష్యం ఉండాలి కదా. ఇది ముందుకెట్లా పోతుంది అన్నదానికే భగవంతుడు ఈ యొక్క అక్రియ ధ్యానం అని ఇందాక మీరు ప్రస్తావించారు కదా. అక్రియ ధ్యానం, ఈ సంధ్యోపాసన అంగస్పర్శ లోపల ప్రతి పనిలో పూనుకునేది జీవాత్మ. దాన్ని ముగింపజేసి మళ్ళీ లేపుకొని తీసుకురావడం, వెనక్కి తీసుకురావడం వెనక ఉద్దేశం ఏంటి? మరి ఇక్కడ ఆశయం ఉండొద్దు అంటున్నారు కదా మీరు, అనాశయ రహితంగా. స్వామి, ఇప్పుడు ఊము వస్తుంది, ఊమడానికి వెళ్ళాం. తుమ్ము వస్తుంది, తుమ్మడానికి వెళ్ళాం. తుమ్ము ఆవేగం, ఊము ఒక దాని వికారం. ఇది ఊమిసిన తర్వాత, తుమ్మిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, యజ్ఞం చేసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత అక్కడ మనకి ఏం ఆశయం ఉంటుంది? ఆశయం ఏమి ఉండదు. మళ్ళీ మనం సహజంగా వెనుకకు తిరిగి వస్తుంటాం, మన పూర్వస్థితికి వస్తుంటాం. ఇప్పుడు నటించే నాటకం ఏంటంటే తుమ్ము వచ్చేది ఏంటిది? వీరి శారీరక ఆవేగం. అక్కడ ఎదుటి ఉన్న వారు డిస్టర్బ్ అవుతారని చెప్పి సారీ అంట. ఆ సారీకి దానికి సంబంధం ఏంటి? అది ఒక నాటకం. ఇది వీరి శారీరక ఆవేగం, ఉత్తేజనం వస్తుంది. అవును, అది శరీరం యొక్క వికారం. వేగాలను ఆపితే ప్రాణం పోయే ప్రసక్తి ఉంటది. కాబట్టి వేగాలను ఆపకుండా తుమ్మాడు. తుమ్మినప్పుడు వారికి ఇబ్బంది కలుగుతుంది, వారు ఇంకేమైనా అవుతుంటారని ఈ మాట్లాడే విషయం పట్ల, వారి పట్ల ఇతడు ఆసక్తి చూపించట్లేదు. అందుకే ఈ తుమ్ము, దగ్గు, ఈ గోళ్ళు గిల్లడం, దాంతో కాలక్షేపం చేస్తున్నాడు అని అనుకోకూడదని సారీ చెప్పడం, క్షమించండి అని చెప్పుకోవడం. అందుకని ఈ అనాశయ స్థితిలో ఉన్నప్పుడే, ఈ అనాశయ స్థితియే ముక్తిలో ఉండడం. ఆశయ స్థితితోటి ముక్తికి వెళితే ఆ ఆశయం పూర్తి మళ్ళీ తిరిగి రావడమే ఉంటది కదా. యోగ దర్శనంలో కైవల్య పాదం 4వ పాదంలో 6వ సూత్రం చూడండి. బృహదారణ్యక ఉపనిషత్తు నడవట్లేదు అమ్మగారు. వారు నిన్న సందేహం అడిగారు కదా, అది ఇవాళ రికార్డ్ అవుతుంది కాబట్టి దాన్ని. నా మొదటి సందేహం ఏమో మరణం చేసేది ఎవరు ఒకటి, రెండవది మరణం చేసే విషయాన్ని దాని విషయం అనరా? ఆత్మ మరణం చేస్తుంది ఏదో ఒకదాన్ని, ఆ మరణం చేసే ఏదైతే ఉన్నదో దాన్ని విషయం అనరా? నిర్విషయం అన్నప్పుడు విషయం అంటే ఏంటిది? ఆ ఇంద్రియాలతో చూసేదాన్ని విషయమా? మరి అలాంటప్పుడు మనసు కూడా ఇంద్రియం కదా. అది లోతుగా ఆలోచిస్తే మరి మరణం చేస్తున్న ఆత్మ ఏదో ఒక విషయాన్ని మరణం చేస్తున్నది, పరమాత్మ గురించే మనం చేస్తున్నది, అప్పుడు విషయం అనబడదు దాన్ని. అది మీరు సూటిగా ఆలోచిస్తున్నారు. అది మీ ఆలోచన సరైనటువంటిది. పరమాత్మ అయినా, ఆత్మ అయినా, ముక్తి అయినా, ఏదైనా విషయమే. విషయమే అంటే ఇప్పుడు వాళ్ళు కటికొల్లు చంపేస్తేనే అది హింస అవుతుంటది. నేను చంపితే, నేను వైదికుని పూజ కోసం, యజ్ఞం కోసం చంపుతున్నాను, అది హింస కాదు అని. ఇది మూర్ఖత్వం. విషయమే. ఏది పట్టుకున్నా, చింతన చేసేదైనా విషయమే, అది మననం చేసేదైనా విషయమే. ఏది ధ్యానం చేస్తున్నప్పుడు ఇంటి విషయాలు, బంధువులు, వాళ్ళని వీళ్ళని గుర్తుకు చేసుకోవడం, అన్ని విషయమే. అది ఈ విషయం ఏమిటి అని అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనసు వాళ్ళని ఎందుకు గుర్తు చేస్తుంటది అని అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ గురించి ఎప్పుడో ఆలోచించి వదిలేశారు. వారి గురించి మనకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నది కాబట్టి ఇప్పుడు ధ్యానంలో వాళ్ళు గుర్తు చేసేసరికి అందులో పోతుంటారు అన్నట్టుగా. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే చావు కోసం అని చెప్పేసి ఇంట్లోంచి బయలుదేరే కానీ పరిస్థితుల పెళ్లి మేళం రోడ్డు మీద వెళ్తుంటే రండి రండి అని చెప్పేసి వాళ్ళు అందులో అందరు ప్రలోభ పెట్టేసరికి ఈ చావు విషయం విడిచిపెట్టి ఆ పెళ్లి మేళంలో పోయినట్టుగా
ఈ విషయాన్ని ఉపాసన చేయడం. ఈ అనాశయం, నిర్విషయ స్థితి, అనాశయం, ఇవన్నీ తటస్థంగా ఉంచేటువంటివి, ఇవి విచలితం చేసేటువంటివి కావు. ఈ విషయము, ఈ చింతనము, మననము, నిధిధ్యాసనం, ఇవన్నీ ఆ విషయానికి అంతర్గతంగా వస్తుంటాయి. కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేంటి అనేటువంటి ఆసక్తిని చెలరేపుతాయి. ఈ నిర్విచార స్థితి, అనాశయ స్థితి అనేటువంటిది తటస్థంగా ఉంచుతుంది. తర్వాత ప్రత్యేకతానత ధ్యానం అని అన్నారు చూడు, ఆ సూత్రంలో ప్రత్యేకతానత ధ్యానం అన్నప్పుడు నువ్వు ఆలోచన విషయాన్ని దాన్ని విరిగిపోకుండా సూత్రబద్ధంగా ఒక పువ్వును కూర్చి మాల ఏ విధంగా తయారు చేస్తాం ఆ విధంగా ఈశ్వరుడు గురించి ధ్యానం చేయమని అన్నారు కదా. ప్రత్యేకతానత అంటే దానికి అర్థం ఏంటిది? ఇప్పుడు మా నాన్నగారు అప్పుడప్పుడు అంటున్నారు, ఏంద్ర ఊరికే కూర్చుండక ఇటు అటు మెసులుతుండే, ఏదోటి అదోటి చేస్తుండే, పురుగు మెసులుతున్నా అదిరా నేను అంటున్నా. అంటే ఊరికే ఉండవు. ఈ ధ్యానంలో ఏంటంటే ఊరికే తటస్థంగా ఉండడం. అవన్నీ నాకు ఓం ప్రకాష్కి ఇప్పుడు చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ ఇప్పుడు సహకరిస్తున్నాయి అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క నువ్వు ఊరికే ఉండకుండా ఏదోటి చేస్తుంటావు, వీరిని గెలుపుతుంటావు, వారిని గెలుపుతుంటావు, ఎందుకు నీకు అంతా? నువ్వు గమ్మునుండరా? మిమ్మల్ని ఎవరు అనలేదు, అంతా శుద్ధ పూసల్లా కూర్చున్నారు. ఇదంటే గమ్మున ఉండడం. ఇప్పుడు తల్లి పిల్లలకు బయటకు పోతున్నాం, ఎవరిని ఏమైనా తిట్టకు, చేయకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా వాళ్ళడు కదా అని శుద్ధులు చెప్పి పంపిస్తుంటారు. దాని ఉద్దేశం ఏంటి? అదే ఈ విచారం, చింతన, మనన, నిధిధ్యాసన, ఇవి చేసే ప్రయత్నం అంతా విషయానికి అంతర్గతంగా వస్తుంటది. ఓ మాది గమ్మున ఉండడం అంటే మౌనంగా ఉండడం అని అర్థం. శరీరం మౌనంగా ఉంటది, మరి మనసు లోపల ఆత్మ చింతన చేస్తూనే ఉంది కదా. ఇప్పుడు వీరు గమ్మున ఉండమని అనేటువంటిది దేహంతో చూస్తున్నారు, దేహాన్ని చూస్తున్నారు, జరిగే క్రియా కదలికలను చూస్తున్నారు కాబట్టి గమ్మున ఉండమంటున్నారు. మాట్లాడే మాటలను వింటున్నారు కాబట్టి గమ్మున ఉండమంటారు. ఈ ధ్యానంలో అక్కడ ఎవరు లేరు, నేనే ఉన్నాను. అది ధ్యానంలో ఎవరూ లేరు. అందుకే ప్రతి ఋషి మహర్షి, దయానంద సరస్వతి కానివ్వండి, వ్యాస మహర్షి కానివ్వండి, పతంజలి మహర్షి కానివ్వండి, కపిల మహర్షి, ఎవరైనా కూడా ఏకాంతం అంటే అక్కడ ఎవరు లేరు, నువ్వు ఒకవే. ఏకాంతం అంటే శరీరానికి ఏకాంతమా, ఆత్మకి ఏకాంతమా? ఇది చెప్పండి. ఇది లోతైన ఇట్లా ప్రశ్నలు రావాలి. ఇట్లా ప్రశ్న వస్తే మనం లోతుకి వెళ్ళిపోతాం. అక్కడ శరీరమే లేదు. ఓం ప్రకాష్ భాష ఏంటంటే దేహమే లేదు, ఇంద్రియాలే లేవు, అన్నిటిని ఒలుస్తున్నాడు. నేతి ఇది కాదు అన్నిటిని ఒలిస్తే అక్కడ ఏముంటుంది? పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? సువర్చలమ్మ గారు, ప్రభాకర్ గారు, రామలయ్య గారు అట్లా మిట్ట చూస్తే ఊరుకునేది లేదు. పట్టుకుంటున్నారా లేదా? తెలుస్తుంది. తర్వాత మిగిలేది ఈశ్వరుడేనా ఆచార్య? ఇప్పుడు నేను అని అన్నప్పుడు ఆత్మ గురించి మనం ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఏది ఆత్మ అని అంటే తండ్రి గర్భం నుంచి, గర్భాధానంలో మా తండ్రి గర్భం నుంచి ముందు పంచమహాభూతాల సంయోగంలో ఆహార అన్నపానీయముల ద్వారా తండ్రి శరీరానికి రావడం, గర్భాధానంలో తండ్రి శరీరం నుండి తల్లి గర్భాశయానికి వెళ్ళడం, అక్కడ స్త్రీ పురుష దేహధారణ చేసి ఆయువు ఉన్నంత వరకు శిశువుగా పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికి అసఫలమైన కర్మల్లో అని పోయేటువంటిది సఫలమైనటువంటి కర్మలు చేసుకొని ఈ జీవన్ముక్తి అవస్థలో ఈ దేహాన్ని విడిచిపెట్టి, పాము కుబుసాన్ని విడిచిపెడుతున్నట్టుగా, పుట్టలోంచి పాము బయటకు వస్తున్నట్టుగా ఈ దేహంలోంచి దేహాన్ని వదిలిపెట్టిపోతున్నటువంటి గమ్యం చేరినటువంటి వ్యక్తి వాహనంలోంచి దిగిపోవడం, పాలు దాగిన శిశువు తల్లి ఒడిలోంచి లేచిపోతున్నప్పుడు తల్లి ఆనందంగా ఉంటది, శిశువు ఆనందంగా ఉంటది. ఆ శిశువుని ఆపితే ఆగుతాడా? నేను పోతాను కొద్దు. ఇక్కడ తల్లికి ఆనందమే, శిశువుకి ఆనందమే. అది ఆ రహస్యం. ఈ నేతి అనేటువంటి ఒలిసేటువంటిది మిగిలేటండి ఆత్మ పరమాత్మ ఇద్దరు మాత్రమే సాక్షాత్కారంలో. ఇప్పుడు ఆత్మను ఒలిపిస్తున్నాడు భగవంతుడు. నువ్వు ఎవరు
నువ్వు ఉంటే నా అవసరం లేదు. నీకు నీ ప్రత్యేకతలు కావాలనుకుంటే నేను అవసరం లేదు. దయానంద సరస్వతి ఏమంటున్నాడు? నీవే నీవు ఉండు, నీ సృష్టి, నీ వ్యవస్థ, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీవే నీవు ఉండు, నేను ఉండలేను. అర్థం కావట్లేదా? ఇక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతా ఒదిగిపోవడమే అనుభవపేతమైనటువంటి అనుభూతితో. అందుకని ఓ మాచారి నీదే అర్థం, భగవంతుని అంతే కదా. ఇప్పుడు నేను చుట్టాన్ని, నీది సృష్టి అయినప్పుడు, నువ్వు నాకు ఇస్తున్నప్పుడు, నువ్వు నాకు తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తున్నప్పుడు, నువ్వు నాకు గురువు ఏర్పాటు చేస్తున్నప్పుడు, నేను విక్షిప్తమై ఇక్కడక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, పండుగల పేరుతో, సంస్కారాల పేరుతో పురోహితుని, ధర్మాచార్యుని మా ఇంటికి పంపించి నాకు తెలిసిన భాషలో నా చేత పూజ చేయించి నన్ను ప్రభావితం చేసి నన్ను మెప్పించి నీ దగ్గరికి రప్పించుకోవడం, నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఏం బాలరాజు గారు, కృష్ణమూర్తి గారు, కనబడుతుందా రహస్యం? ఓ ఆచార్య, ఇలాంటి విజ్ఞానము ప్రపంచంలో ఎవ్వరు చెప్పడం లేదు, ఒక్క ఓంప్రకాష్ తప్ప. కాబట్టి అందరికి ఏమైతుందంటే వింటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు, కానీ ఇది ఇంకా ఎట్లా పట్టుకోవాలనే భావనతో ఉంటున్నారు. అంతే, అందరు వింటున్నారు, ఆలోచిస్తున్నారు. అది ఇప్పుడు అందరికి తెలుసు, పండితులు అందరూ తెలుసు, కానీ చెప్తలేరు అంతే. అన్ని రకాలైన విజ్ఞానం వింటున్నారు, కానీ ఈ విధంగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు. ప్రజలకు చెప్పడం లేదు, వాళ్ళకి తెలుసు కానీ ఇట్లా ప్రజలకు చెప్పడం. అమ్మగారు పొద్దున కాలక్షేపం అవసరమా? మంచి విషయంలో ముందుకు పోతున్నాను. వాళ్ళు ఎవరో చేయట్లేదు అనే కంటే మనం ఎంత చేస్తున్నాం అది కావాలి కదా. మనం ఎంత చేసింది అది కావాలి. ఓకే ఆచార్య, ధన్యవాదములు. అందుకని ఈ యొక్క నేతి అని ఒలవడం, దేహాన్ని ఒలవడం, ఇంద్రియాలని ఒలవడం, ఇదంతా ఇక్కడ ప్రత్యక్షంగా మనం మరి ఆశ్రమం వాళ్ళు అవకాశం ఇస్తారా లేదా అని చిన్నపిల్లల చేష్టలు, అవికసిత బుద్ధి ఏంటంటే ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఏంటంటే ఇదేంటంటే అవికసిత బుద్ధి చిన్నపిల్లలుగా ఆలోచించేటువంటిది. వృద్ధాశ్రమే పెట్టాలంట. వృద్ధాశ్రమంలో వారి ఉద్దేశం ఏంటంటే ముసలి వాళ్ళు చచ్చేంత వరకు వారికి తినిపించడం, మందులు ఇవ్వడం, అది కావాలంట. దాని గురించి విరోధించడం, ఏమి కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడం, దాని ఉద్దేశం ఏంటంటే ఈ కనబడుతున్న వ్యక్తి అసలు అతని దోషమే లేదు, వెనుక నుండి ఏగేస్తున్నట్టు వల్ల ఎవరెవరైతే ఏం చెప్తున్నారో ఆ మంచి చెడు విచక్షణ లేకుండా ఈ వ్యక్తి తొందరపడి గొడవ పెట్టుకోవడం అవన్నీ చేస్తున్నాడు. అంతవరకే. ఇతనిది తప్పు కాదు. వెనుక నుండి ఇతన్ని ఎగేస్తున్న వారు వాళ్ళు ఎందుకు చెప్తున్నారని ఇతను ఆలోచించలేకపోతున్నాడు. అట్లా ఉన్నది అనమాట. అంటే మంచి పనులకే విఘ్నాలు ఎక్కువ వస్తుంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ చెడు పనులకు విఘ్నాలు రావు. ఇక్కడ మనం మృత్యువును జయించడానికి ఆత్మతత్వం, పరమాత్మతత్వాన్ని మనం పట్టుకోవడానికి పోతున్నాం. కాబట్టి మనకు ఈ విఘ్నాలన్నీ, నువ్వు వీటిని ఎదుర్కోగలగవా, స్థిరంగా ఉండగలవా అనేటువంటిది అన్ని బాలాజీ గారు, శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? తెలుస్తుంది స్వామి, తెలుస్తున్నది, అర్థమవుతున్నది. మనం ఒక మంచి ఉద్దేశానికి పోతున్నప్పుడు ఈ విఘ్నాలన్నీ వస్తవి, వీటికి మనం విచలితం కాకూడదు అనేటువంటిది. కానీ సంస్థ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు కూడా వీటన్నింటిని కంచె వేయాలి. భగవంతుడు మన జీవితాన్ని కాపాడడానికి ముందు దేహాన్ని ఇచ్చాడు, ఆ దేహంతో కాలక్షేపానికి ఇంద్రియాలను ఇచ్చాడు, ఇంద్రియాలకు దేహానికి బయట తల్లిదండ్రిని ఇచ్చాడు, తల్లిదండ్రికి తోటి ఉన్న గురువుతోటి మళ్ళీ పంచభూతాలను ఎట్లయితే మన జీవితాన్ని సురక్షితం చేస్తున్నాడో, మన ఉద్దేశం బాగున్నది అన్నప్పుడు, మన లక్ష్యానికి చేరుకోవాలి అని అన్నప్పుడు మనం కంచె వేయాలి. అటువంటి వారికి వీళ్ళు సౌమనస్యంగా మంచి విషయాలను అర్థం చేసుకోలేరు. వారికి ఇప్పుడు
మునిగారిది వస్తున్నటువంటి ఇబ్బందులే కానీ పేరు తీసుకోకుండా చెప్తున్నది ఏంటంటే ఆ కిరాయిదారు చేసేటువంటి దానికి వీరికి మంచి భాష అర్థం కాదు. సౌమనస్యంగా మనం ప్రేమతో చెప్తే వారికి అది అర్థం కాదు. అది వారు మన బలహీనతగా పట్టుకొని మన లోపం అనుకుంటారు. వీరు నన్ను ఏం చేస్తారు అని అనుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే శటేషాఠ్యం సమాచారం. వాళ్ళు ఈ హిందీలో సామెత ఏంటంటే లాతోంకి భూత్ బాతోసే నహి మాన్తే, అది అట్లా ఉంటుంటారు అన్నట్టుగా. అందు గురించి వాళ్ళు కట్టుదిట్టాలు చేస్తే ఇంకొకరు ఈ రకంగా ప్రవర్తన చేయకుండా ఉంటుంటారు. అది వారి విద్యత మీదనే ఆధారపడి ఉంటది. ఈ సమాజానికి ఒక గొప్ప పాఠమాచారి అంతే. మరి అది పరమాత్ముడు కఠినాతి కఠినంగా శిక్షిస్తాడు ఎవరు తప్పు చేసినా, ఎలా తప్పు చేసినా. అది తప్పనిసరిగా మనం చూడండి, ఎవరికైనా సరే అది మంచి పనికి విఘ్నాలు పెట్టేవారు ఇవాళ సంతోషంగా కనబడవచ్చు, రేపు వాళ్ళు కోలుకోలేని దెబ్బతింటుంటారు. అది గుర్తుపెట్టు. మంచి పని ఎక్కడైనా సరే ఎవరికైనా, ఎవరి జీవితాలతో ఆడుకున్నా, ఏదైనా సంస్థలతో చేసినా వాళ్ళు మనం అనకూడదు, అది వారి వదిలేయాలి. మనం బాధపడుతున్నాం కదండి, మనం బాధపడుతున్నాం కదా. బాధపడడం మన అవివేకం. మనం ఏంటంటే భగవంతుడు మన సహనం, ఓర్పు నీలో ఉందా? నేను నీకు సాక్షాత్కారం అయితే నన్ను నువ్వు జీర్ణించుకోగలవా? నువ్వు ఈ ప్రకృతి ప్రకోపాలని, ఈ క్షుద్ర ఉద్దేశం గలటువంటి ఈ మనుషులు వస్తేనే, ఈ ఈగల దోమలకే నువ్వు ఇంత చెంగున ఎగిరితే నా పరమానందాన్ని నువ్వు జీర్ణించుకోగలవా, సహించుకోగలవా? నువ్వు మరి ఆ ఈగల దోమల సాకుతోటి నన్ను నువ్వు కొల్లగొట్టుకుంటావా? నాకు దూరం అవుతావా? బ్రహ్మంగారి చరిత్రలో అది సాక్షాత్కారము నువ్వు చేయగలవా అనేటటువంటిది ఒకటి వస్తుంది చూడండి. పరమేశ్వరుని చూసే దాంట్లో నువ్వు చూడలేవు అనేటటువంటిది. అందుకే కదా నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఓ సిద్ధయ్య నువ్వు పువ్వులు తీసుకురాపో, పువ్వులు తీసుకురా, ఫలానా పువ్వులే తీసుకురాపో అని ఆయన దూరం పంపించి ఈయన సమాధిస్థం అవ్వడం కారణం ఏంటి? ఇంకా వెలగలేదు అమ్మగారు, బ్రహ్మంగారిదే కథ. తట్టుకునే శక్తి లేనప్పుడు, శక్తి లేనప్పుడు అతన్ని అక్కడికి వెళ్ళి దూరం చేసి అది సరే. ఇప్పుడు ఈ కాలక్షేపం కంటే మనం ఇంకేదేంట్లో ఏమైనా, ఎందుకంటే సమయం అయిపోతుంది, 8 నిమిషాలు ఉంది కాబట్టి దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే ఇంకా అడగండి. ఇదే విషయం. ఆచార్య ధ్యానం గురించి ధారణ, ధ్యానం ఈ 3 విషయాలే పతంజలి అష్టాంగ యోగంలో విశేషమైనటువంటి ఒక దశకు చేరుస్తా ఆచార్య. అలాంటప్పుడు ఈ ధారణ, ధ్యాన, సమాధి, ధారణ ధ్యాన 2 కొంచెం అర్థమైన, కానీ సమాధి అంటే ఈ రెండింటి కలుపుకొని పోతుందా, అది వేరే ఉంటుందా? సమాధి స్థితిలో ఈ నిర్విచార స్థితి, అనాశయ స్థితి, నిర్విషయ స్థితి ఇవన్నీ ఏకత్రితం అవుతుంటాయి. అక్కడ సమాధిలో ఏంటంటే సమాధి కుదిరేటువంటి స్థితిలో మనల్ని భగవంతుడు ఏకాగ్రం చేసి ఈ విషయాల నుంచి, ఈ శబ్దాల నుంచి పైకి లేపడం. ఇప్పుడు ఏంటంటే ఒక విమానంలో మనం పైకి ఎగురుతున్నట్టుగా ఈ శబ్దాలన్నీ, ఇప్పుడు మనం విమానంలో ఎగురుతున్నప్పుడు ఈ కింది చెట్లు, నదులు, ఈ ఇండ్లు, ఈ భవనాలు పెద్ద పెద్ద అన్ని కిందికి పోతున్నట్టుగా మనం పైకి లేస్తున్నట్టుగా మనం ప్రత్యక్ష ఎట్లయితే చూస్తున్నామో, సమాధి స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క శబ్దాలు అనేటువంటివి కిందికి వెళుతున్నట్టుగా దేహం అనుభూతి మనకు మర్చిపోయి మనల్ని సూక్ష్మంగా పైకి లేవనెత్తుతున్నట్టుగా ఇది సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటిది. అక్కడ పొందేటువంటి అనుభూతి ఏంటంటే తొందరపాటు లేదు, ఏదైనా కూడా తృప్తి అనేటువంటిది. ఈ యొక్క పాలు తాగేటువంటి శిశువుకు ఆకలేస్తున్నంత వరకు తను అది అల్లరి చేయడం, పాలు తాగిన తర్వాత అమ్మ దగ్గరికి తీసినా ఉండడు, నాన్న దగ్గరికి తీసినా ఉండడు, తన తృప్తి అయింది కాబట్టి. ఈ తృప్తి పొందేటువంటి స్థితి సమాధి స్థితి. ఈ యొక్క అక్కడ ఆశయం ఏమీ లేదు, మనకు ఈ ఉద్దేశం ఏమి ఉండవు. అక్కడ పారితోషికం పొందడమే ఉంటుంటది.
ఓ ఆచార్య, సమాజ స్థితి అంటే ఒక 4 గోడలు కట్టుకొని దాంట్లో కూర్చోవడం సమాజ స్థితి అని సమాజంలో అందరు ప్రచారం చేస్తున్నారు. అది కాదు, అది కాదు, అది ఓనమాలు దిద్దుకునేటువంటి స్థితి. ఆ ఓనమాలు దిద్దుకునేటువంటి స్థితి. ఇప్పుడు మనము పుస్తకం చదవాలి అంటే మాట్లాడకని వాళ్ళు మా నోరు ముగిస్తుంటాం. కానీ మీరు గమనించి ఉండొచ్చు, ఏదైతే రోడ్డు మీద వాహనాలన్నీ పోతున్నాయి, ట్రాఫిక్ బాగా ఉంటున్నది, అక్కడ కూడా ఆ దుకాణంలో ఉండేటువంటి వ్యక్తి కూడా పుస్తకం చదువుతుంటాడు. ఆయనకి ఇవేవి పట్టవు. గమనించారా? అవును, తన దాంట్లోనే లీనమవుతాడు. ఇప్పుడు బస్ స్టాండ్ పక్కన, చౌరస్తా దగ్గర, రైల్వే పట్టాల దగ్గర ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎంత సుఖనిద్రగా పోతుంటారంటే, అదే మనం చుట్టుగా వెళితే ఏంది బొయ్యి 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 రాత్రి తిరుగుతున్నాడు, ఎట్లా నిద్రపోతారు? ఇంతే, వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాం, అంతే తేడా. అంటే మనది ఓనమాల స్థితిలో మనం ఉన్నాము, వాళ్ళు తల్లీనమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. పట్టుబడుతుందా లేదా? పట్టుబడుతుంది. పరిస్థితికి అలవాటు పడిపోయి ఆ దృష్టి దాని పైన ఉండదు అసలు. అంతే. దీంట్లో సమ్ ఆది, దీంట్లో సంస్కృతంలో ఉన్న రహస్యం ఏమిటి? సమ్ ఆది, సంపూర్వక్, సంపూర్వక్, సమ్ ఆంగ్, ఇవి 2 ఉపసర్గాలు. సమ్ ఆంగ్ పూర్వక్ హై చింతాయాం ధాతుతోటి సమాధి శబ్దం. సంపూర్వక, సమ్ ఆంగ్ పూర్వక్, సమాంగ పూర్వక్. ఇంకా అది పూర్తిగా అయిపోలేదా పదం? సమాధి సమాధి అయిపోయింది కదా. జై చింతాయం ధాతుతోటి సమాధి శబ్దం ఏర్పడుతుంటది. దాంట్లో ఇక్కడ ఏంటంటే సమ్ అంటే మంచిగా, ఉత్కృష్టమైనటువంటి, గొప్పది. ఆంగ్ అంటే ఆసమంతా, ఏమాత్రం తరుగు మరుగు లేకుండా పరిపూర్ణమైనటువంటి స్థితి ఉండేటువంటిది. ఈ చింతన చేసిన తర్వాత ధ్యేయ చింతాయాం అంటే చింతన చేసేటువంటి అప్పుడే అది ధ్యానం. ఈ ధ్యాస, ధ్యానం ఇవన్నీ ఏవైతే ఉంటాయో, ధ్యానం తర్వాత ఈ యొక్క ధారణ, ధ్యాన, సమాధి. ధ్యానం తర్వాతనే సమాధి ఏర్పడుతుంది. సమాధి అంటే ఈ యొక్క అనాశయ స్థితి, నిరపేక్ష స్థితి, అపేక్ష ఉపేక్షలు ఏవి లేకుండా, ఇది కావాలి ఇది వద్దు అనేటువంటిది, వద్దు అనేటువంటిది ఉండదు, కావాలనేటువంటిది ఉండదు. అటువంటి స్థితిలో అనాశయ సాక్షిభూతం, అది కూడా ఒక ఆశయమే. సాక్షిభూతంగా అంటే నేను విషయానికి దూరంగా ఉండాలి అనేది ఒక విషయమే. అందుకని ఇది కేవలం ఇప్పుడు ఒక పువ్వు పూసింది, దానికి ఏం ఉద్దేశం ఉంది? ఒక గడ్డి మొలక మొలిసింది, దానికి ఏం ఉద్దేశం ఉంది? ఒక గుట్ట ఉన్నది, అది దాని ఉపస్థితి అక్కడ అది ఏ రకంగానైతే ఉందో, దాని ఉపస్థితి ఏ రకంగానైతే ఉందో, ఈ సమాధిలో ఉండేటువంటి వ్యక్తి కూడా ఆ ఒక ఉపస్థితి మాత్రంగానే ఉండాలి. అప్పుడు వచ్చేటువంటిది అంతా అది అనుభూతి పొందుతుంటారు. అప్పుడు ఆనందం, ఆ ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు ఆశయపూర్వకంగా కూర్చున్నటువంటిది, ఆశయయుక్తంగా వచ్చేటువంటిది అయితేనే మనం ఏదైనా ఫలానా వ్యక్తిని కలవాలి. ఆ వ్యక్తి వస్తే ఉండేటువంటి మనకు సంతోషం, అటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా కూడా మనకు ఉండదు. అంటే ఆ వ్యక్తి గురించి ఎదురు చూస్తున్నాం. మనకు ఫలానా భోజనం మనకు కావాలి, ఆ భోజనం అయితే దాన్ని మనం ఎంత ఇష్టపూర్వకంగా తింటాము. అటువంటి ఎన్ని భోజనాలు పెట్టినా మనం అంత ఇష్టపూర్వకంగా తింటున్నాం అంటే తింటుంటాం, ఆ పొట్ట నిండుతుంది అంతవరకే. కానీ మన తృప్తి, మన ఏదైతే కావాలో అది అందట్లేదు. అనాశయం అంటే మరి ఈశ్వర సాక్షాత్యం కావాలనేటువంటి తపన ఉండకపోతే మరి అర్థం ఎట్లా చెప్తాడండి? అనాశయం అంటే ఇప్పుడు ఉండాలి కదా. ఫలానా వస్తువు తినాలి అనేటువంటిది ఒకటి, సమయం అవుతుంది తినాలని ఒకటి, భోజనం ఉన్నది కదా అని తినేటువంటిది ఒకటి, నాకేమి అవసరం, ఎంత అవసరం, తినడానికే బ్రతకడం, బ్రతకడానికి తినడం, ఇవి రెండిట్లో తేడా గమనించండి. తినడానికే బ్రతకడేటువంటిది పశు పక్షుల యొక్క స్థితి చూపిస్తున్నాడు దేవుడు. మనుష్యుడు ఏంటంటే నువ్వు బుద్ధిపూర్వకంగా, యుక్తిపూర్వకంగా నీకు ఏది కావాలి, ఎంత కావాలి, ఎలాంటిది కావాలి,
అనేటువంటిది నీకు ఎంత అవసరం ఉన్నది అంతవరకే తీసుకో. పశువు తనకే చూస్తుంటది, పక్షి తనకే చూస్తుంటది. అదే మనిషి మాత్రం అది పురుషునికి భార్యను పెట్టాడు, ఆ స్త్రీకి భర్తను పెట్టాడు, ఆ ఇద్దరు భార్యాభర్తలకు పిల్లలను పెట్టాడు. ఎందుకంటే నువ్వు పంచుకుతును ఇంకొకటి నీకు ఎంత అవసరం అంత ఇక్కడ చూపిస్తున్నాడు భగవంతుడు. అందుకని ఈ త్యాగ భావంతో నువ్వు నీ ఏదైతే ఆసక్తి ఉందో, నీకు ఏదైతే స్వార్థం ఉందో ఆ స్వార్థాన్ని తల్లిదండ్రుల పేరుతోటి, భార్య పేరుతోటి, పిల్లల పేరుతోటి వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత స్వార్థపరుడైనా సరే పంచివ్వాల్సింది అక్కడ. అదే పశువు ఏ పశువు కన్నా పంచిస్తుంది, ఇది నువ్వు దీన్ని అక్కడ పోయి తింటానంటదా? ఏ పక్షి అయినా విత్తనాలు ఏరుకునేటప్పుడు ఆ పిల్లలకు నేర్పించేటప్పుడు మాత్రమే తెచ్చి నోట్లో పెట్టడం, అది చేయడం అసమర్థ స్థితిలోనే చేస్తాయి, కానీ సమర్థ స్థితిలో ఏవైనా చేస్తాయా? ఏది చెయ్యం. ఇంకా ఆ సమర్థుడు అయిన తర్వాత ఆవు దూడని తన్నేస్తుంది, కోడి పిల్లలను పొడి చేస్తుంది. అవు ఆ రకంగా చేపిస్తుంది. ఈ రకంగా అనాథ స్థితి, నిర్విచార స్థితి అక్కడ కేవలం ఉపస్థిత మాధ్యమంగానే ఉండాలి. అప్పుడే మనకు లభించేటువంటి దాన్ని మనం ఆస్వాదించగలుగుతుంటాం. మనం ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని కూర్చుంటే దానికోసమే ఎదురు చూస్తాం, కానీ ఈ లభించిన దాన్ని మనం ఆస్వాదించలేం. ఈ సమాధి స్థితిలో ఏంటంటే మనకు ఏ ఉద్దేశం లేదు కాబట్టి ఏది భగవంతుడు ఆత్మ తత్వాన్ని మనకు అది చూపించిన, పరమాత్మ తత్వాన్ని మనకు అనుభవపేతంగా తెలియజేసిన దేనికైనా కూడా మనం ఉద్బుద్ధం ఆనంద స్థితిలో ఉండడం. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. మొత్తము కాలాంశం మొత్తము ఒకే విషయం మీద చాలా లోతుగా వెళ్ళింది. పశువులకు మనుషులకు తేడా ఏమిటి, తర్వాత ఆత్మ పరమాత్మను తెలుసుకోవడానికి కొరకు ధ్యానం అనేటువంటి ఒక పతంజలి క్రియ, ధారణ దానం మీద చక్కగా లోతుగా విషయాన్ని తీసుకెళ్ళాడు. అనాశయము కైవల్య పాదములు, పతంజలి యోగ దర్శనంలో కైవల్య పాదంలో ఉన్నటువంటి 6వ సూత్రము అనాశయం అనే విషయాన్ని చాలా చక్కగా అర్థం చేయించారు. ఆశరహితంగా ఎప్పుడైతే నువ్వు స్థితికి చేరుకుంటావో ఆ ఆనంద స్థితిలో నువ్వు నిమగ్నం అయిపోతావని రహస్యాన్ని చాలా చక్కగా. తర్వాత తెలిసే వారి ధన్యవాదములు. ఇంకోటి ఏంటంటే ధ్యానము, అక్రియ ధ్యానం గురించి కూడా చాలా చక్కగా పని చేసి తృప్తిని ఆనందించే స్థితిని పొందాలి, అప్పుడు నువ్వు గమనించగలగాల. ఆ విషయాన్ని కూడా చక్కగా తెలిసే వారికి ధన్యవాదములు. అనంతరము ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఆ సూత్రాలను కూడా, పతంజలి సూత్రాలను కూడా మీరు మళ్ళీ ఒకసారి వింటే విషయం లోతుగా అర్థమైందని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సువచలం గారు వైదిక సంధ్యోపదం చేయించని ప్రార్థన. సర్వభ్యో నమః. కృష్ణమూర్తి గారు, సన్ని గారు వచ్చారు కొత్తగా. రావు గారు ఇది వరకు వచ్చారు. కృష్ణమూర్తి గారు మన పాత వారికి ఏంటంటే బయట పని చేస్తుంటారు కాబట్టి వారికి అవకాశం. వారి పరిచయం ఇవ్వలే కదా, వారి పరిచయం ఏమనండి. కృష్ణమూర్తి గారు మీ పరిచయం ఇవ్వండి. మీరు ధన్యవాదాలు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి, 1-2 మాటలల్లా. మైక్ ఆన్ లో పెట్టండి. తర్వాత కెమెరా పక్కకే మైక్ ఉంటది కదా, దాన్ని టచ్ చేయండి. మైక్ ఆన్ చేయి స్వామి. కృష్ణమూర్తి గారు మైకు వారికి వస్తలేనంటు. అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లోకి రండి. మీరు ఓపెన్ చేయండి, అది ఓపెన్ కాలా. సరే, సౌమ్యారావు గారు పరిచయం తీసుకోండి మరి.
విశ్వమ్మ గారు అడగండి. సోమ్యారావు ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారా ఆచార్య? ఓం నమస్తే. సన్నిరావు గారు, మీ పరిచయం ఇవ్వండి ఆచార్య గారు. చేయించండి అమ్మగారు. వారు కృష్ణమూర్తి గారు, మీరు మ్యూట్ ఓపెన్ కాలే, మీరు మా వాయిస్ వినపడలే మాకు. సన్నీరావు గారు చెప్పండి. సన్యాసరావా సన్నీరావా? అవును, గురుజీ మీరు మన ఆశ్రమానికి వచ్చారు కదా. వచ్చాను గురుజీ. విద్యాసాగరరావు గురుజీ. ఈ సాగర్ గారా? విద్యాసాగరరావు గురుజీ. అదే అదే, మరి అట్లా మరి సన్ని అని పెట్టుకున్నారు. అబ్బాయి దాంట్లో గురుజీ. సరే సరే సరే, మంచి. మీ ప్రాపర్ ఎక్కడ? అది మీ విషయం ఒక 2 నిమిషాలు చెప్పండి. 1 నిమిషం, ఒక 2 వాక్యాలు. జైత్యాల డిస్ట్రిక్ట్ గురుజీ, రాయకల్ మండల్, రామాజీపేట విలేజ్. రండి, రెగ్యులర్ గా రండి. ఈ లింక్ ను చాలా మంది పంపించండి. ఆ విధంగా పరోపకారం చేయండి, విశేషమైన జ్ఞానాన్ని పొందండి. ఓం శుభవస్తు గురుజీ. ఆచార్య మూల మంత్రాలతో చేయిస్తాను. చేయించండి. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్మయి శ్రీకి శ్రీయతాం స్వాహ. ఓం శన్నో దేవి రభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रः क्रियाचालन. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. मार्चन मंत्र. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. अथ प्राणायाम मंत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. मंत्र. ओम ऋतं च सत्यं च भीता तपसो जायेता, ततो रात्र जायेता, ततः समुद्रोर्णवः. समुद्रादर्णवागभि संवत्सरो अजायत, अहोरात्राणि विदधत् विश्वस्य मिषते वशी. सूर्याचन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत्,
దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వాహా. ఆచమనమంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. मनसा परिक्रममन्त्रम्. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिरादिरक्षिता पितर इषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः. प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः पृदागु रक्षिता नमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः. उदेचि दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः. ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः. ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः त्रितो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः. जातवेदसे सुनवाम सोममरातीयसो नीदहातिवेदः. स नः पर्षदति दुर्गाणि विश्वनागेन सेनम् दुरितात्यग्निः. चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः. अप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तशुषश्च. उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः. दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परि स्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्. ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्. पश्येम शरदास्यतं जीवेम शरदास्यतं श्रीयाम शरदास्यतं प्रब्रवाम शरदास्यतं अदीनाः स्याम शरदास्यतं भूयस्य शरदास्यता. ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. హే జగదీశ్వరాదయ్య, ఇది మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసాది కర్మముల మూలం ధర్మ అర్థ కామ మరియు మోక్షం నుండి చతుర్విధ పురుషార్థముల స్థితిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందాం కాక.
ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది బ్రహ్మయజ్ఞం వైద్యశంలో కోసం సమాప్తం. ధన్యవాదాలు. అత శాంతి పదాలు. ఓం దేవ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమస్తే. నమస్తే. అందరికీ నమస్తే. నమస్తే.